నమస్తే అండి, నేను అపర్ణ. భారతీయ సంస్కృతికి స్వాగతం. తిరుప్పావై 27వ పాసురం. ஓடாரைதெல்லும் சீர் கோவிந்தா உன் தன்னை பாடிப் பறைகொண்ட யான் பெரு சம்மானம் நாடு புகழும் பரிசினால் நன்றாக சூடகமே தோள்வளையே தோடே செவிர்கூவே பாடகமே என்றனையற்பல்கலனும் யாமணிவோ ஆடையுடுப்போ அதன் பின்னே பார் சோறு மோதனை பெய்து முழங்கள் வழிபாத కూడియిరందు కుళిర్ందేలోర్ ఎంబావాయ్. శత్రువులను జయించే కళ్యాణ గుణసంపన్న గోవింద, నిన్ను కీర్తించి వ్రతసాధనమైన పరా అనే వాద్యాన్ని పొంది పొందదలచిన ఘన సన్మానం లోకులందరూ పొగిడే రీతిలో ఉండాలి. చేతులకు గాజులు మొదలైన ఆభరణాలు, బాహువులకు దండకడియాలు, చెవి భాగమున దాల్చే దుద్దులు, పైభాగమున పెట్టుకునే కర్ణపువ్వులు, కాలి అందియలు, గజ్జెలు మొదలైన అనేక ఆభరణాలను మేము ధరించాలి. తరువాత మంచి వస్త్రాలు ధరించాలి. అన్నము పాలు కలిపి చేసే క్షీరాన్నము మునిగిపోయేటట్లు పోసిన నెయ్యి మోచి వెంబడి కారేటట్లుగా నీతో కలిసి కూర్చొని హాయిగా భుజించాలి. ఇది మా కోరిక. ఇలా జరిగితే మా వ్రతము మంగళప్రదమైనట్లే అని గోదాదేవి రంగనాథుడితో తమ వ్రత ఫలాన్ని విన్నవించింది. గోదాదేవి జననం, బాల్యం, పాసురాల రచన, శ్రీ రంగనాథ స్వామితో వివాహం మొదలైన గోదాదేవి పూర్తి చరిత్ర తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియో చూడండి. ఈ ధనుర్మాసంలో తప్పకుండా వినాల్సిన కథ. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. భారతీయ సంస్కృతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. తిరిగి రేపటి రోజు పాసురంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.